ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ నేనైతే మా యానివర్సరీకి నేను మంచి కేక్ చేశాను అనమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అది కూడా హెల్దీగా చేశాను అనమాట. నేను ఎప్పుడు కూడా హెల్దీగానే చేస్తాను, ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ యూస్ చేయకుండా. కాకపోతే బెల్లమైనా యూస్ చేస్తాను. ఇందులో బెల్లం కూడా యూస్ చేయకుండా డేట్స్తో అయితే చేశాను, సూజీతో. చాలా టేస్టీగా ఉంది. సీడ్స్ అండ్ నట్స్ అవి యూస్ చేసి చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు మధ్యలో అక్కడక్కడ తగులుతూ పంటికి చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా అయితే డేట్స్ని ఒక 10 నుంచి 20 డేట్స్ అయితే మనకి స్వీట్నెస్కి తగ్గట్టు ఎంత అవసరమో అన్ని డేట్స్ తీసుకొని అందులో ఒక కప్ మిల్క్ అయితే, హాట్ మిల్క్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక 1 to 2 అవర్స్ అయితే సోక్ చేసుకుంటే చాలా బాగా నానిపోతాయి అన్నమాట. బాగా సోక్ అయిపోతాయి డేట్స్ అనేవి. అప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుంటే మన కేక్కి సరిపడా స్వీట్నెస్ అనేది సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక 1 అవర్ అయితే ఉంచేసాను. 1 అవర్ అయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా, డేట్స్ అనేవి చక్కగా ఉబ్బిపోయాయి, అలాగే నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉండే సీడ్స్ ఇలా తీసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని పేస్ట్ చేసేసుకోవటం. ఇందులో ఎక్స్ట్రాగా నాకైతే ఎటువంటి స్వీట్నెస్ కానీ వేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే ఇదే సరిపోయిందనమాట. ఎక్స్ట్రా స్వీట్నెస్ అవసరం అయితే హనీనైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత వేసేసుకుంటే బెస్ట్ అనమాట. నేనైతే ఇక్కడ ఒక 1.5 కప్ సుజీ అయితే తీసుకున్నాను. దానికి ఒక 20 డేట్స్ అయితే సరిపోయాయి నాకైతే మా స్వీట్నెస్కి తగ్గట్టు. ఇప్పుడు ఒక బౌల్లోకి డేట్స్ పేస్ట్ని తీసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా తీసుకున్నాను. ఆవు పాలతో చేసిన నెయ్యి అనమాట, హోమ్ మేడ్. అలాగే ఒక 1.5 కప్ సూజీని కూడా తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే లేదు, నేను ఇలాగే వేసేస్తున్నాను. అలాగే హోల్ వీట్ ఫ్లోర్ అనేది ఒక 1/2 కప్ తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే ఈనో వేసుకున్నాను. ఇందులో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమి వేయకుండా ఈనో తీసుకున్నాను. అలాగే బటర్ మిల్క్ వేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేను బటర్ మిల్క్ అయితే పలుచగా చేసి వేసుకుంటున్నాను. ఇలా అన్నింటినీ చక్కగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. విస్కర్తో కలిపేసుకున్నాను. ఇది కన్సిస్టెన్సీ అనేది మరి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా చూసుకోండి. అలాగే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని దీనికి ఒక 1/2 అవర్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి మూత పెట్టి. ఎందుకంటే సూజీతో కాబట్టి మనకి సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సూజీ నానిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది. అప్పుడు అవసరమైతే మిల్క్ కానీ బటర్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ అనేది కేక్కి సరిపడేటట్టు. ఇందులో వాల్నట్స్ అలాగే క్యాష్యూస్ అయితే నేను డ్రై రోస్ట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. మనం కేక్ తింటున్నప్పుడు అక్కడక్కడ పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుందని బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే యానివర్సరీకి అని చెప్పాను కదా కేక్, సో నేను హార్ట్ సింబల్ అయితే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ షేప్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇందులో కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకొని అన్ని వైపులా చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అనేది ఇందులో వేసేసుకొని కాసేపు అలా మౌల్డ్ని ట్యాప్ చేయాలన్నమాట. లేదంటే ఇందులో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండిపోతాయి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. అలాగే ఇక్కడ నేను పైనుంచి గార్నిష్ కోసం జస్ట్ నార్మల్గా మన దగ్గర అంటే నా దగ్గర ఉన్నాయి సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయి అనమాట. వాటిని డ్రై రోస్ట్ చేసేసుకొని కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. వీటిని వేసేస్తున్నాను. వాల్నట్స్ని అలాగే పంప్కిన్ సీడ్స్ని వేసేసాను. అలాగే మధ్యలో జస్ట్ డెకరేషన్ కోసం అంతే, నార్మల్గా పిల్లల కోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్నాయన్నమాట. స్ప్రింకిల్స్ ఉన్నాయి, చాక్లెట్ స్ప్రింకిల్స్ అయితే వేసుకున్నాను. అలాగే మధ్యలో చాక్లెట్స్ చిప్స్ ఉంటాయి కదా, వైట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది బ్లాక్ చిప్స్ వేసాను కదా స్ప్రింకిల్స్ అని చెప్పేసి పైనుంచి ఇలా వైట్ వేసుకున్నాను. జస్ట్ చూడటానికి అందంగా ఉండటానికి మాత్రమే, అంతే. ఇప్పుడు మన కేక్ మౌల్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట కడాయిని. దాంట్లో ఇలా పెట్టేసి ఒక కడాయిలో ఫ్రేమ్ పెట్టేసి ఇలా మౌల్డ్ను కూడా పెట్టేసి దానిపైన సెట్ అయ్యే మూత పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నాకు 1/2 అవర్కి ఈ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక్కొక్కసారి 45 మినిట్స్ కూడా పట్టవచ్చు, హీట్ని బట్టి అలా అన్నమాట. 1/2 అవర్ అయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా, కేక్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 15 to 30 మినిట్స్ సైడ్కి ఉంచుకుంటే అప్పుడు మనకి ఈజీగా మౌల్డ్ నుంచి వచ్చేస్తుంది, లేదంటే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసారు కదా, మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ఎప్పుడు ఏదైనా అకేషన్ ఉండేటప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. మనం చేత్తో చేసిన దానికి బయట కొని తెచ్చుకునే దానికి చాలా తేడా ఉంటుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను మా వారు పిల్లలతో పాటు ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా యానివర్సరీని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.